కర్నూలు జిల్లా ఆదోని పిఎస్లో పోసానిపై కేసు నమోదు చేయడంతో పోలీసులు తీసుకొచ్చారు. పోసానిని నిన్న అర్ధరాత్రి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణ ముందు హాజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. పోసాని బెయిల్ కోసం వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు పిటిషన్ వేశారు. బెయిల్పై విచారణ జరగనుందని న్యాయవాదులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ యొక్క పోసాని కృష్ణమురళికి సంబంధించిన బెయిల్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాది ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోసాని కృష్ణమురళి గారి పైన ఆదోన్ 3 టౌన్ పోలీసులు రిజిస్టర్ చేసినటువంటి క్రైమ్ చాలా నీచంగా ఉంది. ఎందుకంటే చాలా చిన్న సెక్షన్లు, మోర్ ఓవర్ వాళ్ళు పెట్టిన సెక్షన్లలో బెయిలబుల్ సెక్షన్లు కాబట్టి అతన్ని పీటీ వారెంట్ పైన తీసుకొని వచ్చి ఇక్కడ రిమాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఈ సెక్షన్లు 41A నోటీస్ ఇచ్చి కూడా అతన్ని విచారణకు పిలిపించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అతన్ని ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క వెహికల్స్లో సుదీర్ఘ దూరం ప్రయాణం చేసి అతన్ని మానసికంగా తర్వాత ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పీటీ వారెంట్ పైన తీసుకొని వచ్చి ఇక్కడ మేజిస్ట్రేట్ గారి ముందర రిమాండ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినారో ఈరోజు ఆ హామీలను అమలు పరచలేక ఇలా అంటే ప్రజాబలం ఉన్నటువంటి యొక్క వ్యక్తులను అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళను ఇబ్బంది పెడితే ఈ యొక్క సామాన్య ప్రజానీకము గవర్నమెంట్పై గొంతెత్తరనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గారిని నిజంగా వాళ్ళు అనుకుంటే అక్కడి నుంచే వర్చువల్గా రిమాండ్ ఇచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా దురుద్దేశపూర్వకంగా అతన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వర్చువల్గా రిమాండ్ ఇవ్వకుండా అతన్ని అక్కడి నుంచి గుంటూరు నుంచి ఇక్కడికి కర్నూలు వరకు సుదీర్ఘ ప్రయాణం చేయడము, అతనికి ఆరోగ్యం బాగాలేదు, ఆల్రెడీ ఆయన హార్ట్ పేషెంట్. అదేవిధంగా నిన్న మేజిస్ట్రేట్ గారికి కూడా పోసాని కృష్ణమురళి గారు విన్నవించుకున్నారు. ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు పోసాని కృష్ణమురళి గారి కేసు సంబంధించి? పోసాని కృష్ణమురళి గారికి ఈరోజు బెయిల్ మూవ్ చేయడం జరిగింది. అన్ని బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి కాబట్టి త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు కస్టడీ పిటిషన్ ఫైల్ చేసినా కూడా మేము కౌంటర్ ఫైల్ చేస్తాము, కస్టడీకి ఇవ్వద్దని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దూషించారో వారిపైన కూడా కేసులు పెట్టాలంటూ ఈ యొక్క న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.